హాయ్ ఫ్రెండ్స్, 7 వండర్స్ ఆఫ్ వరల్డ్లో ఒకటైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మనలో చాలా మందికి తెలుసు. దీన్ని నిర్మించడానికి 2000 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణం పూర్తయ్యేసరికి 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారట. ఈ గోడ వందలాది యుద్ధాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే దీన్ని గ్రేట్ వాల్ అని ఎందుకు పిలుస్తారు? చైనా దీన్ని ఎప్పుడు ఎందుకు నిర్మించింది? ఇలాంటి గోడను నిర్మించాలని వారికి ఎందుకు అనిపించింది? కొన్ని వేల సంవత్సరాలుగా కృషి చేసి నిర్మించినప్పటికీ ఈ గోడని ఎందుకు ఫెయిల్యూర్ ప్రాజెక్ట్గా కన్సిడర్ చేస్తారు? నిజంగా ఈ గోడను అంతరిక్షం నుంచి చూడగలమా? ఇలాంటి ఎన్నో విశేషాల గురించి ఈరోజు మన వీడియోలో చర్చించుకోబోతున్నాం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే అతి పొడవైన గోడ. దీని మొత్తం పొడవు 2116 కిలోమీటర్లు. ఈ పొడవు సగం భూమిని చుట్టుముట్టడానికి సరిపోతుంది. భారతదేశంలో ఈ గోడ పొడవుతో సరిపోవడానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దూరాన్ని 6 సార్లు కొలవాలి. దీన్ని బట్టి ఈ గోడ ఎంత పొడవుందో అర్థమైంది కదా. ఎవరైనా గోడకు ఒక చివర నుంచి మరో చివర వరకు నడవాలి అంటే వాళ్ళకి 18 నెలలు పడుతుంది. అందుకే ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే గోడ ఈ చివర నుంచి ఆ చివరి వరకు నడవగలిగారు. ఈ గోడ మొత్తం ఒకటేసారి నిర్మించింది కాదు. దీన్ని అనేక విభాగాలుగా నిర్మించారు. కొన్ని చోట్ల ఇటుకలతో, మరికొన్ని చోట్ల గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఈ గోడ చైనాలోని ఉత్తర భాగంలో ఉంది. మంచుతో నిండిన ఎడార్ల నుంచి ఎల్లో రివర్ వరకు విస్తరించింది. చైనీస్ ప్రజలు ఈ గోడను స్టోన్ డ్రాగన్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది చూడ్డానికి రాతితో చేసిన డ్రాగన్ లాగా కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ లేదా డిజైన్ పరంగా ఈ గోడ ఒక అద్భుతమైన కళాఖండం. ప్రతి సంవత్సరం 10 మిలియన్లకు పైగా పర్యాటకులు గేట్ ఆఫ్ వాల్ చైనాను సందర్శిస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. 1987లో యునెస్కో ఈ గోడను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇవాళ ఇది ప్రపంచంలోని 7 అద్భుతాల్లో ఒకటి కూడా. ఈ గోడ ముఖ్యమైన భాగం ఎత్తైన పర్వతాల మధ్య నిర్మించబడింది. కాలినడకన ఆ పర్వతాలను చేరుకోవడం చాలా కష్టం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ గోడను ఎలా నిర్మించారు? అలాంటి గోడను నిర్మించాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? అది తెలుసుకోవాలంటే మనం చరిత్ర పుటల్లోకి వెళ్ళాలి. చైనాలోని కొన్ని ప్రాంతాలు నదులు, సరస్సులు, పంటలు పండించడానికి సారవంతమైన భూమితో సమృద్ధిగా ఉంటుంది. మరికొన్ని ప్రాంతాలు ఎడారులు, బంజరు భూములతో ఉంటాయి. వ్యవసాయం మొదట చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్లో ప్రారంభమైంది. ఇక్కడ ప్రజలు నీళ్ల కోసం ఎల్లో రివర్లోని నీళ్లను ఉపయోగించేవాళ్ళు. మంగోలియా, మంచూరియా, జిన్జియాంగ్ లాంటి ప్రాంతాల్లో పంటలు పండించడానికి సారవంతమైన భూమి లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉండేవాళ్లు ధాన్యాల, ఇతర వస్తువులను దోచుకోవడానికి తరచుగా చైనాపై దాడి చేసేవారు. చైనీస్ తమను తాము రక్షించుకోవడానికి నగరాల చుట్టూ గోడలను నిర్మించుకోవాలి అనుకున్నారు. ఒక రాజుని ఎన్నుకొని సామ్రాజ్యాన్ని స్థాపించారు. సరిహద్దులను రూపొందించి ఆ తర్వాత వాళ్ల రక్షణ కోసం గోడలను నిర్మించడం ప్రారంభించారు. భారతదేశంలో కూడా భద్రత కోసం కోటల చుట్టూ పొడవైన ఎత్తైన గోడలను కట్టేవారు. తరువాతి కాలంలో ఖిల్ షీ హువాంగ్ అనే చక్రవర్తి తన ప్రత్యర్థులతో యుద్ధం చేసి చైనా దేశాన్ని మొత్తం ఒకే సామ్రాజ్యంగా చేశాడు. అయితే ఈ గోడను ఒక్క రాజు లేదా రాజవంశం నిర్మించలేదు. ఇది 2000 సంవత్సరాలకు పైగా చాలా మంది రాజులు వాళ్ళ రాజవంశాల సహకారంతో కట్టడం వల్ల ఇవాల్టికి ఇది ఇంత బలంగా ఉంది. గోడలో ఎక్కువ భాగం మట్టి, ఇటుకలతో తయారు చేయబడింది. ఇవాల్టి మోడర్న్ బిల్డింగ్స్ ఎలాగైతే కడుతున్నామో సేమ్ అలాగే, కానీ 4 రెట్లు పెద్దది ఈ గోడ. ఇటుకలను మట్టితో తయారు చేసి వాటిని బలంగా చేయడానికి బట్టీల్లో గంటల పాటు వాటిని కాల్చేవారు. గోడను నిర్మించే ముందు గ్రనైట్ రాళ్లతో పునాది వేసేవారు. అక్రమంగా ఎవరూ చొరబడి పైకి రాకుండా గోడ బయట భాగంలో ఇటుకలతో కవర్ చేశారు. ఇటుకలను లైమ్ స్టోన్స్, బియ్యం పేస్ట్ మిశ్రమంతో బంధించారు. ఈ నిర్మాణంలో మొత్తం 500 బిలియన్ ఇటుకలను ఉపయోగించారని అంటారు. గోడ సగటు ఎత్తు 23 అడుగులు, వెడల్పు 21 అడుగులు. కొన్ని చోట్ల 9 అడుగుల ఎత్తుంటే మరికొన్ని చోట్ల 35 అడుగుల ఎత్తు ఉంటుంది. 5గురు సైనికులు వాళ్ళ గుర్రాలతో పక్కపక్కనే నడిచేలాగా 10 అడుగుల వెడల్పుతో గోడ ఉంటుంది. సైనికులు పడిపోకుండా గోడకు ఇరువైపులా రైలింగ్ను కూడా నిర్మించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను దగ్గరగా చూసినట్లయితే వివిధ ప్రదేశాల్లో రంధ్రాలు ఉండడాన్ని గమనించవచ్చు. శత్రువులపై సైనికులు బాణాలు వేసేందుకు ఈ రంధ్రాలు ఏర్పాటు చేశారు. ఈ రంధ్రాల్లో ఫిరంగులు, తుపాకులు కూడా అమర్చారు. అంతేకాకుండా ప్రతి 100 మీటర్లకు ఒక వాచ్ టవర్ కూడా ఉంటుంది. శత్రువులపై నిఘా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. పగటిపూట శత్రువులు దాడి చేస్తే సైనికులు జెండా ఎగరేసి సంకేతాలిస్తారు. అదే రాత్రిపూట అయితే మంట వెలిగించి సంకేతమిస్తారు. ప్రతి వాచ్ టవర్కి 25 మంది సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి, తినడానికి ఒక గది ఉంది. గ్రేట్ వాల్ అంతటా దాదాపుగా 25,000 ఇటువంటి వాచ్ టవర్లున్నాయి. శత్రువులు ఎవరైనా దగ్గరకొచ్చినా లేదా గోడ ఎక్కడానికి ప్రయత్నించినా సైనికులు వారిపై పెద్ద పెద్ద రాళ్లను విసురుతారు. పైనుంచి చూస్తే ఈ గోడ పాములాగా కనిపిస్తుంది.
అయితే మనం చాలాసార్లు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను అంతరిక్షం నుంచి చూడవచ్చని వినే ఉంటాం. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంతరిక్షం నుంచి లేదా చంద్రుడిపై నుంచి కనబడదు. ఈ గోడలో చైనీస్ సైనికులకు మాత్రమే తెలిసిన అనేక రహస్య సొరంగాలు, తలుపులు కూడా ఉన్నాయి. ఈ సొరంగాలు సైనికులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి త్వరగా వెళ్లడానికి ఉపయోగపడతాయి. కొందరు చరిత్రకారులు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చైనీస్ సైనికులు మంగోలియాలోకి ప్రవేశించి దాడులు చేసి ఆపై తిరిగి రావడానికి ఈ రహస్య మార్గాలను ఉపయోగించేవారు. దాదాపుగా 2 మిలియన్ల కార్మికులు ఈ గోడ కట్టడానికి పనిచేశారు. కూలీలతో పాటు వేలాది గుర్రాలు, గాడిదలు, ఇతర జంతువులను వస్తువులు రవాణా కోసం ఉపయోగించారు. గ్రేట్ వాల్ను ప్రపంచంలోని అతిపెద్ద శ్మశాన వాటిక అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దాని నిర్మాణ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు అలసటతో, మరికొందరు ఆకలితో చనిపోయారు. మరికొందరు కొండ చర్యలు పడిపోవడం లేదా ఏదైనా యాక్సిడెంట్స్ వల్ల మరణించారు. గోడ నిర్మాణ సమయంలో దాదాపుగా 4 లక్షల మంది కార్మికులు మరణించారని చెప్తూ ఉంటారు. అప్పుడు వారి మృతదేహాలను గోడకు సమీపంలో గుంటల్లో పూడ్చిపెట్టేవారు. అందువల్ల అతిపెద్ద శ్మశాన వాటికగా పరిగణించబడుతుంది ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గోడ కట్టడానికి గల ఉద్దేశం కేవలం శత్రువుల ప్రవేశాన్ని అడ్డుకోవడానికి మాత్రమే కాకుండా అప్పటి ప్రసిద్ధ సిల్క్ రూట్ను కూడా వాళ్ళు రక్షించుకోవడం కోసం దీన్ని నిర్మించారు. సిల్క్ రూట్లో ప్రయాణించే వ్యాపారులపై తరచూ దాడులు జరిగేవి. ప్రపంచవ్యాప్తంగా సిల్క్ ఎక్కువ డిమాండ్ ఉన్నందున ఈ వాణిజ్య మార్గాన్ని సురక్షితం చేయడానికి ఇలా చేశారు. కార్మికులు, ఖైదీలు, సామాన్యులు, సైనికులు ఇలా చాలామంది గోడ నిర్మాణంలో పాల్గొన్నారు. పనిని వేగవంతం చేయడానికి చాలామంది రాజులు కూలీలను తీవ్ర ఇబ్బందులు కూడా పెట్టారట. తరచుగా పూర్తి రోజు పనిచేసిన తర్వాత కూడా తగినంత ఆహారం ఇచ్చేవారు కాదు. గోడ కట్టిన రాజుల పేర్లు చరిత్రలో నిలిచిపోయినప్పటికీ వాళ్లలో చాలామంది తమ రాజ్యాలను తాకట్టు కూడా పెట్టారు. ఇవాళ అటువంటి గోడను కట్టాలి అంటే $100 బిలియన్ల ఖర్చు అవుతుంది. అటువంటి బలమైన గోడను నిర్మించడం దాదాపుగా అసాధ్యం కూడా. ఇంత బలమైన భారీ గోడ ఉన్నప్పటికీ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను చాలామంది చరిత్రకారులు ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్గా పరిగణిస్తారు. దీనికి కారణం గోడ ఉన్నప్పటికీ మంగోల్తో పాటు ఇతర దేశాల వాళ్ళు చైనాపై దండెత్తడం. ఈ దాడులను సమర్థవంతంగా ఆపడంలో ఈ గోడ విఫలమైంది. 13వ శతాబ్దంలో చెంగిజ్ ఖాన్ గోడను దాటి చైనాలో ప్రవేశించి భారీ విధ్వంసం సృష్టించాడు. దీంతో గోడ విస్తీర్ణం మరింత పెరిగింది. 1550లో మంగోల్ మరోసారి గోడను దాటి బీజింగ్తో పాటు ఇతర ప్రావిన్స్లో దోపిడీ చేసింది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో చైనా సైనికులు శిక్షణ ఇవ్వడంతో పాటు జపాన్ సైన్యాన్ని అడ్డుకోవడానికి గ్రేట్ వాల్ ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనివల్ల గోడ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పడానికి లేదు. ఇవాళ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రధాన పర్యాటక ఆకర్షణ. ప్రపంచ నలుమూలల నుంచి సందర్శకులను ఆకర్షిస్తోంది. కొన్నేళ్ల నుంచి ఈ గోడలోని అనేక భాగాలు దెబ్బతింటున్నాయి. 1960-70లలో స్థానిక గ్రామస్తులు తమ ఇళ్లను నిర్మించడానికి గోడ నుంచి ఇటుకలను తీసుకున్నారు. 1987లో ఓల్డ్ హెరిటేజ్ ప్లేస్గా ప్రకటించిన తరువాత అధికారులు కఠినమైన రక్షణ చర్యలు అమలు చేశారు. అయినప్పటికీ చాలామంది పర్యాటకులు గోడను పగలగొట్టి ఇటుకలను తీసుకుని వెళుతున్నారు. ఎందుకంటే ఈ ఇటుకలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర ఉంది. దీన్ని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమ రవాణా మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.